హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం పైథాన్లో కొన్ని డేటా టైప్స్ చూద్దాం. ప్రీవియస్ వీడియోలో మనం స్ట్రింగ్స్ అంటే ఏంటి, నెంబర్స్ అంటే ఏంటి, డేటా టైప్ అంటే ఏంటో చూసాం. ఈరోజు డేటా టైప్స్లో కొన్ని ఉంటాయి కదా, అవి చూద్దాం ఏమేమి ఉంటాయో. ఫస్ట్ వచ్చేసి పైథాన్లో బూలెన్స్. బూలెన్స్ ఈజ్ నథింగ్ బట్ ట్రూ ఆర్ ఫాల్స్. మనకి ట్రూ ఆర్ ఫాల్స్ ప్రింట్ చేస్తుంది బూలెన్ అంటే. చూడండి, బూలెన్స్ రిప్రజెంట్ వన్ ఆఫ్ టూ వాల్యూస్, ట్రూ ఆర్ ఫాల్స్. ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ప్రింట్ చేస్తుంది. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తా. ప్రింట్ 10 గ్రేటర్ దాన్ 9. ఇదేం ప్రింట్ చేస్తుంది? 9 కంటే 10 గ్రేటర్ దాన్, కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 10 ఈక్వల్ టు 9. ఇదేమవుతుంది? రాంగ్ అవుతుంది, ఎందుకంటే 10 9 ఈక్వల్ కాదు. ఇదేమవుతుంది? ప్రింట్ 10 లెస్ దాన్ 9. లెస్ దాన్ 9 కాదు ఇది, కాబట్టి ఇది ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. ఒకసారి మనం ఎగ్జాంపుల్ చేసి చూద్దాం. చూడండి, ప్రింట్ 10 లెస్ దాన్ 9 రన్ చేసి చూద్దాం ఏమవుతుంది. చూసారా, ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే 10 లెస్ దాన్ 9 కాదు, కాబట్టి ఫాల్స్ వచ్చింది. ఇప్పుడు నేను 10 గ్రేటర్ దాన్ తీసుకుంటాను. గ్రేటర్ దాన్ 9 మనకేం ప్రింట్ అవుతుంది? 2 ప్రింట్ అవుతుంది. దీన్ని మనం పైథాన్లో బూలెన్ అంటాం. జస్ట్ ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అని ప్రింట్ చేయడానికి బూలెన్ అంటాం. అసలు ఏంటంటే ఆపరేటర్స్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ అసలు అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటో చూద్దాం మనం. ఫస్ట్ అంటే మనకి ప్లస్ చేయటం, తర్వాత మైనస్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత డివిజన్, తర్వాత మాడ్యూల్, వీటిని మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటాం. తర్వాత ఎక్స్పోనెన్షియల్. ఒక్కొక్కటి క్లారిటీ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఎడిషన్ అనమాట. అంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఈజ్ ఈక్వల్ టు సమ్ అనుకుందాం. సపోజ్ ఇప్పుడు 3 + 4 = 7. దీన్ని ఏమంటాం? ఎడిషన్ ఆపరేషన్ అంటాం. ఇది ఎడిషన్ అనమాట. ఇప్పుడు 3 + 4 7, 2 + 3 5, ఇది మనకి ఎడిషన్ అవుతుంది. ఎడిషన్ చూసాం. నెక్స్ట్ వచ్చేసి సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్ వచ్చేసి 4 + 2 = ఎంత? 2. 3 - 1 2, 3 - 2 1. ఇది మనకి సబ్ట్రాక్షన్. తర్వాత వచ్చేసి మల్టిప్లికేషన్. మనకి ప్రోగ్రామింగ్లో మల్టిప్లికేషన్ అనేది స్టార్తో డినోట్ చేస్తాం. ఇప్పుడు 2 * 3 అంటే 2 × 3 మనకి ఎంత అవుతుంది? 6 అవుతుంది. అలాగే 4 * 2 అంటే 4 × 2 అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది? 8 అవుతుంది. అర్థమవుతుంది అనుకోండి మీకు. తర్వాత వచ్చేసి స్టార్, మనం మల్టిప్లికేషన్ని స్టార్తో డినోట్ చేస్తాం. అలాగే డివిజన్ని స్లాష్తో డినోట్ చేస్తాం మనం. అంటే 4/2 అంటే 4/2 మనకేమవుతుంది? 2 అవుతుంది. అలాగే 6/3 మనకేమవుతుంది? 2 అవుతుంది. 6/3 2 అవుతుంది. మాడ్యూల్ అంటే ఏంటి? అసలు మనకి మాడ్యూల్ అంటే ఏంటి? ఇప్పుడు నేను 6/3 చేశాను. మనకి డివిజన్ ఎలా చేస్తాం తెలుసు కదా. 3 2 6 0. మనకి డివిజన్ చేస్తే ఇది ఏమవుతుంది? కోఎఫిషియంట్ అవుతుంది. ఇది ఏమవుతుంది? రిమైండర్ అవుతుంది. మనం 6/3 చేస్తే ఆన్సర్ 2 వచ్చింది. అంటే ఇక్కడ కోఎఫిషియంట్ ప్రింట్ అవుతుంది మనకి. అలాగే 6 మాడ్యూల్ చేసామనుకోండి, మనకి రిమైండర్ ప్రింట్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? నేను డివిజన్ చేస్తే స్లాష్తో కోఎఫిషియంట్ ప్రింట్ అవుతుంది. అలాగే ఇది పర్సంటేజ్ కాదు, మాడ్యూల్ అంటాం దీంట్లో. ప్రోగ్రామింగ్లో మనం దీన్ని మాడ్యూల్ అంటాం. మాడ్యూల్ చేస్తే రిమైండర్ ప్రింట్ అవుతుంది. మీకు ఈ రెండింటికి డిఫరెన్స్ తేడా అర్థమవుతుంది అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు డబుల్ స్టార్. డబుల్ స్టార్ అంటే ఏంటంటే మనకి ఫ్యాక్టర్స్ అంటే ఇది 2/3, 3/2 అంటాం కదా. అట్లా పవర్ ఫ్యాక్టర్ కనుక్కోవటం. ఇప్పుడు నేను 2/3 కనుక్కోవాలి. దానికి నేనేం చేస్తానంటే 2 3. ఇప్పుడు నాకేం ప్రింట్ అవుతుంది? 2/3 ప్రింట్ అవుతుంది. అంటే 8 ప్రింట్ అవుతుంది. అలాగే 4/3 అంటే 4/3 ప్రింట్ అవుతుంది. అంటే 64 ప్రింట్ అవుతుంది. అలాగే ఇప్పుడు
నేను 3/2 దీనికేం ప్రింట్ అవుతుందంటే, నార్మల్‌గా మనం 3/2 అంటే మనకెంత ప్రింట్ అవుతుంది? 1.5 ప్రింట్ అవుతుంది డివిజన్ కదా! 1.5 ప్రింట్ అవుతుంది కదా! అలాగే ఇప్పుడు దీనికేమవుతుందంటే, దీని యొక్క నియరెస్ట్ వాల్యూ ప్రింట్ అవుతుంది. 1.5 నియరెస్ట్ వాల్యూ వచ్చేసి 1 అవుతుంది. అలాగే ఇప్పుడు నేను 10/3 పెట్టాననుకో మనకు ఆన్సర్ ఎంతొస్తుంది? 3.333 అని వస్తుంది. ఇప్పుడు దీనికి నియరెస్ట్ వాల్యూ ఎంత? 3. కాబట్టి 3 ప్రింట్ అవుతుంది. హోప్ మీకు ఈ వీడియో అర్థమైందనుకుంటున్నాను. అర్థమెటిక్ ఆపరేషన్స్‌లో క్లారిటీగా అర్థమైందనుకుంటున్నాను. ఒకసారి మీరు రన్ చేసి చూడండి. మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా బాగా అర్థమవుతుంది. ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఇంకా బాగా బాగా అర్థమవుతుంది. మనకి ఆపరేటర్స్‌లో నెక్స్ట్ వచ్చేసి అసైన్‌మెంట్ ఆపరేటర్స్. మనకి అసైన్‌మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, మల్టిప్లికేషన్ ఈక్వల్ టు, డివిజన్ ఈక్వల్ టు, మాడ్యుల్ ఈక్వల్ టు అని ఉంటుంది. ఇది ఎలా అంటే అసైన్‌మెంట్ ఆపరేటర్స్ అంటే ఇప్పుడు మనకి ఈక్వల్ టు అంటే ఏంటో తెలుసు. ప్లస్ ఈక్వల్ టు అంటే ఏంటి? ఈక్వల్ టు అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇది మనకు తెలుసు. ఇక్కడ మనం వేరియబుల్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ మనం 4 డబల్ ఈక్వల్ టు 4 ఇది ఏమవుతుందంటే ఈ వాల్యూ ఈక్వలా కాదా అని చెక్ చేస్తుంది. మనం సింగిల్ ఈజ్ ఈక్వల్ టు పెడితే అసైన్ చేస్తున్నాం మనం ఆ వాల్యూ దానికి. అదే డబల్ ఈక్వల్ టు పెడితే ఈక్వలా కాదా? ఈక్వల్ ఆర్ నాట్ మనం చెక్ చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, సింగిల్ ఈక్వల్ టు పెడితే మనం ఒక వాల్యూ అసైన్ చేస్తున్నట్టు. అదే డబుల్ ఈక్వల్ టు పెడితే ఈక్వల్ ఆర్ నాట్ మనం అసైన్ చెక్ చేస్తున్నాం మనం. అదని గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ ఈక్వల్ టు అంటే ఇప్పుడు సపోజ్ ప్లస్ ఈక్వల్ టు అంటే మనం ఏమనుకుంటున్నాం ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అనుకున్నాం. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 3 అన్నాం. ప్రింట్ ఎక్స్ అన్నాం. ఇప్పుడు మనకి ఈ ప్రోగ్రామ్లో ఏం ప్రింట్ అవుతుందంటే ఫస్ట్ వచ్చేసి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అనే అసైన్ అవుతుంది. అంటే మనకి ఎక్స్ ప్లస్లో 2 ఉంది వాల్యూ. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ ప్లస్ 3 ఎక్స్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు అని వాడాం. అంటే దీన్ని ఏమవుతుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3 అవుతుంది. మనకి ఎక్స్ ఎంత ఉంది? 2 ఉంది ముందు. అంటే 2 ప్లస్ 3 అవుతుంది. అప్పుడు 5 అవుతుంది. ప్రింట్ ఎక్స్ అంటే మన 5 ప్రింట్ అవుతుంది. ఎక్స్ ప్లస్ అనేది ఏంటంటే ఎక్స్ ప్లస్ ఇక్కడ మనం ఎంత అయితే వాల్యూ ఇస్తామో అంత. మనం ఇక్కడ ఏమి ఇచ్చాము? 3 ఇచ్చాం. అంటే ఎక్స్ ప్లస్ 3 అనేది అవుతుంది. అలాగే మైనస్ అన్నాం అనుకోండి. మైనస్ ఈజ్ ఈక్వల్ టు దీనికి ఏమవుతుంది? ఎక్స్ మైనస్ 3 అవుతుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చాను. ఇక్కడ మళ్ళీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చాను. ఇప్పుడు నాకేమవుతుంది? ఇది వచ్చేసి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3 అనేది అవుతుంది. ప్లస్ ఈక్వల్ టు అంటే ఎక్స్ ప్లస్ 3 అవుతుంది. ఎక్స్ ప్లస్ 3 అవుతుంది. చూసారు ఎక్స్ ప్లస్ 3 అయింది అట్లా 3 అవుతుంది. మైనస్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఎక్స్ మైనస్ 3 అవుతుంది. మల్టిప్లికేషన్ ఈక్వల్ టు అంటే ఎక్స్ ఇంటూ 3 అవుతుంది. అదే డివిజన్ అయితే ఎక్స్ డివైడెడ్ బై 3 అవుతుంది. మాడ్యూల్ అయితే ఎక్స్ మాడ్యూల్ 3 అవుతుంది. దీన్ని మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం. ఈజ్ ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, ఈజ్ ఈక్వల్ టు అంటే ఈక్వలా కాదా అని చెక్ చేస్తుంది. ప్లస్ ఈక్వల్ టు అంటే ఎక్స్ ప్లస్ అవుతుంది. ఎక్స్ ప్లస్ వేరియబుల్ నేమ్ ఏది ఇస్తే అది. మైనస్ అయితే ఎక్స్ మైనస్ మళ్ళీ వేరియబుల్ నేమ్. మల్టిప్లికేషన్ అయితే ఎక్స్ ఇంటూ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ మాడ్యూల్. ఇవి మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కంపారిజన్ ఆపరేటర్స్. అంటే మనకి వీటిలో ఏమేమి ఉంటాయి? డబుల్ ఈక్వల్ టు ఇందాక మీకు చెప్పాను కదా, ఈక్వల్ ఆర్ నాట్ అనేది మనకి చెక్ చేస్తుంది. అది వచ్చేసి ఈక్వల్ కాదా అని మనకి చెక్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నాట్ ఈక్వల్. ఇది ఈక్వల్, ఇది నాట్ ఈక్వల్. ఈక్వల్ ఇప్పుడు నేను 5 డబుల్ ఈక్వల్ టు 5 అన్నాను అనుకోండి.
ఇది కరెక్ట్ అవుతుంది. అదే 5 నాట్ అనేది మనం ఇట్లా చేస్తాం. 5 నో 4 ఇది కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను 5 5 అన్నాననుకోండి తప్పవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇచ్చా. కాకపోతే ఇక్కడ ఈక్వల్ అయింది. కాబట్టి ఇది ఫాల్స్ అని ప్రింట్ చేస్తుంది. ఇది ట్రూ అని ప్రింట్ చేస్తుంది. వచ్చేసరికి ఫాల్స్ అని ప్రింట్ చేస్తుంది. ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు. నెక్స్ట్ వచ్చేసి గ్రేటర్ దెన్. ఆ తర్వాత వచ్చేసి లెస్ దెన్. అంటే 5 గ్రేటర్ దెన్ 4 2 ప్రింట్ అవుతుంది. ఇక్కడ 3 లెస్ దెన్ 4 2 ప్రింట్ అవుతుంది. గ్రేటర్ దెన్ లెస్ దెన్. నెక్స్ట్ వచ్చేసి సేమ్ అట్లనే గ్రేటర్ దెన్ ఈక్వల్ టు లెస్ దెన్ ఈక్వల్ టు. అంటే ఇప్పుడు 5 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఇప్పుడు గ్రేటర్ దెన్ ఈక్వల్ టు అంటే గ్రేటర్ అని అవ్వచ్చు, ఈక్వల్ అని అవ్వచ్చు. ఇప్పుడు ట్రూ ప్రింట్ అవుతుంది. ఇక్కడ సేమ్ 3 లెస్ దెన్ ఈక్వల్ టు 3. ఇది 2 ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఈక్వల్ టు కానీ లెస్ దెన్ కానీ ఏదన్నా అవ్వచ్చు. ఇక్కడ ఈక్వల్ అయింది. ఇది ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇవి మనకి కంపారిజన్ ఆపరేటర్స్. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి ఒక్కోటి సింపుల్ చిన్నవి ఇవి క్లారిటీగా అర్థమవుతాయి మీకు. నెక్స్ట్ వచ్చేసి మనకి లాజిక్ ఆపరేటర్స్ అంటే అండ్ ఆర్. మనకి ఇప్పుడు ఎలా తీసుకున్నాం అంటే ఎక్స్ అనేది ఇప్పుడు సపోజ్ మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకున్నాం. ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 6 అండ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 2. ఇప్పుడు నేనేమన్నాను, ఎక్స్ అనేది 6 కంటే తక్కువ ఉండాలి అండ్ 2 కంటే ఎక్కువ ఉండాలి. మనకేంటి 4 ఉంది అంటే 6 కన్నా తక్కువ ఉంది, 2 కన్నా ఎక్కువ ఉంది. కాబట్టి నేను ప్రింట్ చేస్తే ఏమవుతుంది, నాకు ట్రూ అని ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఎక్స్ అనేది 6 కంటే తక్కువ ఉంది, 2 కంటే ఎక్కువ ఉంది. కాబట్టి ట్రూ అని ప్రింట్ అవుతుంది. అండ్ అనేది 2 సాటిస్ఫై చేయాలి. ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి అండ్ ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఈ 2 కండిషన్లు సాటిస్ఫై చేస్తేనే ట్రూ అవుతుంది. లేదా ఒక కండిషన్ సాటిస్ఫై చేయకపోయినా ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ అట్లా ఆర్ ఆపరేషన్ చూద్దాం. ఆర్ అంటే ఆర్లో రెండిట్లో ఒకటి సాటిస్ఫై చేసినా సరిపోతుంది. ఇదైనా ఏదో ఒకటి కండిషన్ సాటిస్ఫై చేస్తే సరిపోతుంది. ఒక కండిషన్ సాటిస్ఫై చేస్తే ట్రూ అయిపోతుంది. అది 2 సాటిస్ఫై చేయకపోతే ఫాల్స్ అవుతుంది. అందులో ఏమవుతుంది, రెండిట్లో ఒకటి సాటిస్ఫై చేయకపోయినా ఫాల్స్ అవుతుంది. 2 చేస్తేనే ట్రూ అవుతుంది. ఇక్కడ అలా కాదు, రెండిట్లో ఒకటి చేసినా ట్రూ అవుతుంది. ఇది లాజిక్ ఆపరేటర్స్. నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిఫై ఆపరేటర్స్. అంటే మనం ఐడెంటిఫై చేస్తుంది. దీంట్లో 2 ఉంటాయి, ఈజ్ నాట్. మనం సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకున్నాం, వై ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకున్నాం, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటున్నాం. ఇప్పుడు ప్రింట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అన్నాం అనుకో, ఇది ట్రూ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు వై అన్నాం అనుకోండి, ఫాల్స్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఈజ్ ఆపరేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఈ వేరియబుల్ని, ఈ డేటాని ఒక మెమొరీ లొకేషన్లో సేవ్ చేస్తాం. అదే డేటాని జెడ్ అనే ఇంకో వేరియబుల్ జెడ్ కూడా దీనికి అలొకేట్ అవుతుంది. ఇప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అన్నాను అంటే ఎక్స్ అంటే ఎంత, 5 ఎక్కడ ఉంది, మెమొరీ లొకేషన్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, జెడ్ కూడా సేమ్ అవుతుంది. కాబట్టి ఈజ్ అని ప్రింట్ చేసామనుకోండి ట్రూ అవుతుంది. అలా ఈజ్ నాట్ అనుకోండి ఫాల్స్ అవుతుంది. ఈజ్ అనేది ఒక 2 వేరియబుల్స్ తీసుకొని, ఇప్పుడు సపోజ్ ఎలా అంటే, ఇప్పుడు ఒక కాలేజీలో 2 క్లాస్ రూమ్స్ ఉన్నాయి. క్లాస్ రూమ్ 2. ఇప్పుడు మీరిద్దరు స్టూడెంట్స్ ఉన్నారు.
మీరిద్దరూ సేమ్ రూమ్‌కెళ్తున్నారు. సేమ్ క్లాస్ రూమ్‌కెళ్తున్నారు. సేమ్ క్లాస్ రూమ్‌కెళ్తుంటే అది ఈజీ అవుతుంది. ఇప్పుడు కాకుండా మీరు ఒకటికి ఇంకో క్లాస్‌కెళ్తున్నారు. అది ఈజ్ నాట్ అవుతుంది. అర్థమైందా? ఈ 2 వేరే వేరే క్లాసులు. కాబట్టి ఈజ్ నాట్ అవుతుంది. ఇక్కడ ఈజ్‌లో వచ్చేసి సేమ్ క్లాస్. కాబట్టి సేమ్ అవుతుంది. ఇది ఈజ్. ఇది ఈజ్ నాట్. ఈ రెండిటికి ఇదే ఈజ్ నాట్ ఈజ్ అంటే వచ్చేసి మెంబర్‌షిప్ ఆపరేటర్స్. దీంట్లో మనకి 2 ఉంటాయి. ఇన్, నాట్ ఇన్. నాట్ ఇన్. ఇప్పుడు నేను x ఈజ్ ఈక్వల్ టు పైథాన్ ఈజ్ ఈజీ అన్నాను. ఇప్పుడు నేను ప్రింట్ నేను ఇక్కడ డబుల్ కోట్స్ పెట్టాను. ఈజ్ ఇన్ ఎక్స్. ఇక్కడ నేను ఏం రాశానంటే ప్రింట్ ఈజ్ అనే టెక్స్ట్‌ని ఈజ్ అనే మనకి లెటర్స్‌ని ఇన్ అంటే ఉందా లేదా ఇన్ ఎక్స్. ఎక్స్ అనే వేరియబుల్‌లో ఎక్స్ అనే డేటాలో ఈజ్ ఉందా లేదా అని చెక్ చేస్తున్నాను. ఇప్పుడు ఈజ్ అనేది ఇక్కడ ఉంది. కాబట్టి ఇదేం ప్రింట్ అవుతుంది? ట్రూ అని ప్రింట్ అవుతుంది. అదే ప్రింట్ హై ఇన్ ఎక్స్. ఇప్పుడేం ప్రింట్ అవుతుంది? హై అనేది పైథాన్‌లో లేదు. ఎక్స్ వేరియబుల్‌లో లేదు. కాబట్టి ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇన్ అంటే ఉందా లేదా అని చెక్ చేస్తుంది దీంట్లో. నాట్ ఇన్ అన్నా చెక్ చేస్తుంది. ఇక్కడ నాట్ ఇన్. ఇప్పుడు నేను ప్రింట్ హలో నాట్ ఇన్ ఎక్స్. ఇప్పుడు నాకేం ప్రింట్ అవుతుంది? ట్రూ ప్రింట్ అవుతుంది. ఎందుకంటే హలో అనేది నాట్ ఇన్. హలో అనేది లేదు. కాబట్టి ట్రూ ప్రింట్ అవుతుంది. హోప్ మీకు అర్థమవుతుంది అనుకున్నాను. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇంకా బాగా. నెక్స్ట్ వచ్చేసి బిట్ వైజ్ ఆపరేటర్. మనకి లాస్ట్ ఇదే ఇంకా ఇక్కడితో ఆపరేటర్స్ అయిపోతుంది. బిట్ వైజ్ ఆపరేటర్స్. మనకి బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే ఎండ్, ఆర్. ఇందాక చెప్పాను కదా మీకు అండ్ అంటే 2 సాటిస్ఫై అవ్వాలి. ఆర్ అంటే ఏదో ఒకటి సాటిస్ఫై అవ్వాలి. నాట్ రెండిట్లో ఏదో ఒకటి. అలాగే షిఫ్ట్స్ ఉంటాయి వీటిలో. లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్. ఇప్పుడు సపోజ్ అసలు బిట్స్ అంటే ఏంటి? మనకి కంప్యూటర్ లాంగ్వేజ్‌లో జీరోస్ అండ్ వన్స్‌లో ఉంటుంది కోడ్ అనేది. కోడ్ అనేది సేవ్ అయ్యేది లాంగ్వేజ్ జీరోస్ అండ్ వన్స్‌లో సేవ్ అవుతుంది. ఇప్పుడు నేను 0, 0, 0, 0, 1, 0, 0, 1, 0, 0, 0, 1, 1, 0, 1, 0, 0 ఇట్లా నేను కొన్ని రాశాను. ఇప్పుడు నాకేమవుతుంది? ఈ రెండిటికి అండ్ ఆపరేషన్ చేశాననుకోండి. ఈ 2 అండ్ ఆపరేషన్ చేస్తే మనకి 0 ప్రింట్ అవుతుంది. రెండిట్లో కామన్‌గా ఏమున్నాయి? జీరోసే ఉన్నాయి. కాబట్టి 0 ప్రింట్ అవుతుంది. అలాగే ఇప్పుడు నేను ఈ రెండిటికి చేశాననుకోండి 0, 0, 1, 0 ప్రింట్ అవుతుంది. ఈ రెండిటికి చేస్తే 0, 1, 0, 0 ప్రింట్ అవుతుంది. ఇది అండ్ ఆపరేషన్‌కి. అలాగే ఆర్ ఆపరేషన్ అంటే 0, 1 ఉన్నా 1 వస్తుంది. 1, 1 ఉన్నా 1 వస్తుంది. 1, 0 ఉన్నా 1 వస్తుంది. 0, 0 ఉంటే 0 వస్తుంది. ఇది ఆర్ ఆపరేషన్‌కి. ఇట్లా నాట్ ఆపరేషన్‌కొచ్చేసి 0, 1 ఉంటే 0 వస్తుంది. 1, 1 ఉంటే 1 వస్తుంది. 0, 1 ఉంటే 0 వస్తుంది. 0, 0 ఉంటే 1 వస్తుంది. ఇట్లా. లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్. లెఫ్ట్ షిఫ్ట్ అంటే టువర్డ్స్ మనకి ఒక సైడ్ లెఫ్ట్ షిఫ్ట్ అయిపోతుంది మనకి. ఇప్పుడు ఇది ఉంది కదండీ! ఇప్పుడు 0, 0, 1, 0 ఉందనుకోండి. ఇది లెఫ్ట్ షిఫ్ట్ అవుతుంది. అంటే 0, 0, 0, 1 అవుతుంది. ఇది లెఫ్ట్ షిఫ్ట్. రైట్ షిఫ్ట్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు 0, 1, 0, 0, 1 ఇది ఏమవుతుంది? రైట్‌కి షిఫ్ట్ అవుతుంది. అంటే 1, 0, 0, 0 అవుతుంది. ఇది షిఫ్టింగ్ అనమాట మనకి. రైట్ షిఫ్ట్, లెఫ్ట్ షిఫ్ట్ అనేది. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా అర్థమవుతుంది మీకు.